రావాలి, ఆత్మీయంగా మీరు ఎదగాలి. యేసు ప్రభు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి ఆయన శ్రమలను అనుభవించిన సంఘటనలను మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆయనకు గంటలు కట్టి ఆయనను హేళన చేసి, ఎగతాళి చేసి, ముఖము మీద ఉమ్మి వేసి, తల మీద ముళ్ళ కిరీటము పెట్టి, కాళ్ళు చేతుల్లో శిలను దిగగొట్టి, బిడ్డలారా ఎన్నో శ్రమలను, ఆఖరికి ప్రక్కలో పల్లెపు పోటు పొడిచి ఆయనను ఘోరాతి ఘోరముగా చంపివేశారు. ఇన్ఫాక్ట్ he voluntarily died for us. యేసు ప్రభు యొక్క ప్రాణం మీద ఎవరికి అధికారం లేదు. ఆయన తనకు తానుగా ప్రాణము అర్పించి, లేఖనముల ప్రకారము క్రీస్తు సిలువ వేయబడి, లేఖనముల ప్రకారము క్రీస్తు సమాధి చేయబడి, లేఖనముల ప్రకారం క్రీస్తు 3వ దినమున మరణాన్ని ఓడించి మృత్యువులో లేచి తండ్రి కుడి పార్శ్వమున ఉండుటకు ఆరోహణమై ఇప్పుడు మన పక్షముగా విజ్ఞాపన చేయొచ్చు. ఆయన మహిమాస్వరూపిగా మధ్యాకాశములో రానయ్య ఉన్నాడు. హల్లెలూయా.